మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరులోని కొత్తపేట 43వ డివిజన్లో వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఉత్సవ కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ తల్లి కరుణా కటాక్షాలతో జనులందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రవాది రామకృష్ణ యోగానంద శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు శాసనసభ్యులు జాతర మహోత్సవ వేడుకలను ప్రారంభించారు. జాతరలో బేత బోతాల వేషధారణలు, కోలాట నృత్య ప్రదర్శన, గోవింద నృత్య ప్రదర్శన, కాళికాదేవి, లక్ష్మీ నరసింహ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ 42వ డివిజన్ ఇన్ఛార్జి త్రిపర్ణ రాజేష్, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉత్సవ కమిటీ చైర్మన్ దావాల రంగా సత్యనారాయణ, సీనియర్ టీడీపీ నాయకులు జంపా సూర్యనారాయణ,
సత్యనారాయణ, ఆలయ వ్యవస్థాపకులు కొటారి అప్పల కొండలరావు, నీరుకొండ అప్పారావు, వలపుల నౌకరాజు, ఉల్లింగల సురేష్, కరణం రాజు, కోలా సురేష్, నక్కా నాగేశ్వరరావు, గొంతెన రామకృష్ణ, సెగిరెడ్డి చిరంజీవి మరియు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంబంగి కిరణ్ కుమార్, దుర్గారావు, సామంతుల ప్రకాష్, అగ్గాల శ్రీనివాసరావు, పీపీఆర్ ఫ్రూట్స్ అధినేత ఉమామహేశ్వరరావు, కుమార్ స్వామి, ఉల్లింగల చందు తదితరులు పాల్గొన్నారు. అందరి కోరికలు తెచ్చే అమ్మ నూకాలమ్మ. ఏదైతే మరి కొత్తపేటలో చేసి ఉన్న నూకాలమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా ఏదైతే జరుగుతాయో ఈ సంవత్సరం మరి 45వ ఉత్సవాలు మరి అత్యంత వైభవంగా మరి జరిగినాయి. ప్రజలందరూ కూడా ఆనందదాయకమైన వాతావరణంలో ఈ సంవత్సరం మరి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆ తల్లి దీవెనలు ప్రతి ప్రజలందరికీ కూడా ఉండాలి. నేను ఏదైతే ఎలక్షన్ ముందు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ దీవెనలు తీసుకున్నానో మరి ఆ కోరిక నెరవేరింది. అలాగే అత్యంత భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తీరుతాయనే విశ్వాసం, ఆ అమ్మ దీవెనలు ఉంటాయనేది ప్రజల్లో మరి విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి దీవెనలు తీసుకుని మరి మంచి కోసం ఆ దీవెనలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు ఏలూరు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పెదవేగిలోని దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినతులు స్వీకరించి తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏలూరు రూరల్ మండలం వైస్ ఎంపీపీగా ఎన్నికైన గండికోట నాగరాజు శుక్రవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా వైస్ ఎంపీపీగా ఎన్నికైన గండికోట నాగరాజుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు. ఏలూరు రూరల్ మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లుబాబు, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, ఏలూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జి నేతల రవి, కొల్లేటి సంఘ అధ్యక్షులు సైదు సత్యనారాయణ, కూటమి నాయకులు కమ్మా శివరామకృష్ణ, దశరథ రామయ్య, జమలయ్య సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు అన్ని మండలాల్లో కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యేది? మనోడు కాబట్టి వెళ్ళి ఆపండి ఆగమని ఈలోపు ఒక అతను చేసి దిగేసి కొట్టేసి ఈలోపు జాంకాయలు వచ్చి చెప్పారు నాకు. నేను వెళ్ళి నాయకత్వం తన అనుకున్న వారిని కాపాడుకోవడంలోనూ తన విజయంలో తలలో నాలుకగా వ్యవహరించిన వారిని అందలమెక్కించే విషయంలో తనదైన శైలి రాజకీయాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. నర్మగర్భంగా నామినేటెడ్ పదవుల్లో వారికి పదవుల పట్టాభిషేకం చేస్తూ వస్తున్నారు. గతంలో కార్పొరేషన్ పాలకవర్గంలోనూ ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయింపు విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు ఆయన. తాజాగా ఏలూరు ఏఎంసీ పదవిని టీడీపీ సీనియర్ నాయకులు బడేటి కుటుంబానికి అత్యంత ఆప్తులు మామిళ్లపల్లి పార్థసారథికి కట్టబెట్టే విషయంలో మరోసారి బడేటి మార్కు పాలనంటే ఏంటో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అర్థమైంది. శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన ఏఎంసీల చైర్మన్ల జాబితాలో ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మామిళ్లపల్లి పార్థసారథి నియమితులయ్యారు. 2009 నుండి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉంటూ మరోపక్క బడేటి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు మామిళ్లపల్లి పార్థసారథి. బడేటి, మామిళ్లపల్లి కుటుంబాల మధ్య ఉన్న స్నేహ బంధానికి కొత్త నిర్వచనం చెబుతూ ప్రస్తుత తరంలో కూడా ఆ రెండు కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వీరవిధేయులు బడేటి చంటి ఘన విజయం సాధించడంలో తెరవెనుక పాత్ర సమర్థవంతంగా పోషించారు. అటువంటి విధేయతే ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మామిళ్లపల్లి పార్థసారథి ఎంపికకు ముఖ్య భూమిక పోషించింది. తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూనే తన అడుగులో అడుగు వేసిన మామిళ్లపల్లి పార్థసారథిని ఏఎంసీ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా బడేటి అంటే భరోసా అన్న పార్టీ శ్రేణుల నినాదాన్ని ఎమ్మెల్యే మరోసారి నిరూపించారు. మామిళ్లపల్లి పార్థసారథి గత కొన్నేళ్లుగా ఎరువుల వ్యాపారం చేస్తూ రైతులకు ఆత్మ బంధువుగా నిలిచారు. వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఆయన నియమితులు కావడంతో రైతులకు మరిన్ని మేళ్లు కలుగుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. The sea is blue, but it is Red Sea. The sea is blue, but it is Red Sea.
గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మన డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆశీస్సులతో ఈ రోజున ఏఎంసీ చైర్మన్గా నన్ను నియమించినందుకు వారికి సర్వదా ఎల్లవేళ కృతజ్ఞుడై ఉంటాను. అలాగే మార్కెట్ యార్డ్లో వర్తకులకి, రైతులకు, హమాలీస్కు వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి సహకారంతో చర్చించి వారి సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి 365 రోజులు అందుబాటులో ఉంటానని మీడియా భాగంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీని నమ్మి ఎన్నాళ్ళు బడేటి కుటుంబం వెనకాల నేను నడిచినందుకు ఈ రోజున నాకు ఈ పదవి లభించడం మీ సామాన్య కార్యకర్తలకు కూడా గర్వంగా ఉంది. అందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఏలూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఆనందపడే విషయం, మమ్మల్పల్లి పార్థసారథి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ కింద పార్టీ అధిష్టానం గుర్తించి గౌరవించి బడేటి చంటి గారి నాయకత్వంలో ఈ పదవిని ఆయనకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు. ఏలూరు వన్ టౌన్లోని వెన్నవల్లివారిపేటలో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో దారుణ హత్య జరిగింది. ఆ ప్రాంతంలో ఒంటరిగా నివాసం ఉంటున్న సేనాపతి రమణమ్మ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలు సాక్ష్యాధారాలని సేకరిస్తున్నాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ప్రాథమిక విచారణలో కొన్ని కీలకమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులతో పోలీసులు మాట్లాడి మరింత సమాచారం సేకరించారు. ఘటనా స్థలిలో జరుగుతున్న దర్యాప్తును జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ స్వయంగా పరిశీలించారు. వాస్తవాలను వెలికితీసే విధంగా అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగించాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దర్యాప్తులో ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ సీఏ జి సత్యనారాయణ, 2 టౌన్ సీఏ వైవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సరిపల్లి వారి వీధిలో ఒక ఇంట్లో ఉన్న 65 సంవత్సరాల వృద్ధురాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వెళ్ళి ఆమెని గొంతుకి నైలాన్ తాడు వేసి బిగించి అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టివేయటం జరిగి ఆమెను ఇదైన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసు, అదేవిధంగా ఆమె చెవిదిద్దులు, అలానే ఆవిడకి బీరువాలో కొంత నగదు ఉంది. ఈవిడ ఇక్కడ లోకల్గా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. అలాగే ఈమెకి ఒకే పాప ఉంది. వాళ్ళ అల్లుడుకి ఇన్ఫర్మేషన్ రంగా పక్కింటి వాళ్ళు ఇంట్లో నుంచి పొగరాటం చూసి వాళ్ళ బంధువులకి, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయికి, అదేవిధంగా అల్లుడికి అంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తున్న తర్వాత వాళ్ళ లోనికి వచ్చి ఈ మంటలన్నీ ఆర్పివేసిన తర్వాత వాళ్ళ అత్తగారిని అతను చూడటం జరిగింది, శ్రీనివాస్ అనే అతను. దాంతో అతను చెక్ చేసుకుంటే ఆ అత్తగారి మెడలో ఈ నైలాంతా అడివేసి ఉండటం, అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టేసి ఉండటం చూసి ఆ మెడలో వస్తువులు లేకపోవటం ఇవన్నీ చూసి ఇది హత్యగా అనుమానించి వెంటనే అతను పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేసిన వెంటనే మేము రావటం, క్లూస్ టీమ్ అంతా కూడా తెప్పించాం, డాగ్ స్క్వాడ్ కూడా రప్పించాం, దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. ఏలూరు 35వ డివిజన్ పవర్పేటలో సాడి చరణ్, సాడి ప్రసాద్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పూల వర్షంతో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా పాదచారులు, వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా
కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, బౌరోతు బాలాజీ, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ తెలుసు, మీరే అడ్డుతున్నారు. అలా మీరు కానీ ఈరోజు అమ్మవారి జాతర 45వ సంవత్సరం మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధా చంటి గారిని తీసుకురావడం జరిగింది. అన్నయ్య గారు వచ్చి ఇప్పుడే ఓపెన్ చేసి వెళ్ళారు. ఇది 45వ సంవత్సరం కాబట్టి ఈసారికి మనం ఇట్లా చలివేంద్రం ఓపెన్ చేద్దామని చెప్పి బడేటి చంటి గారి పేరు మీద మన బుజ్జన్న గారికి జ్ఞాపకంగా ఉండాలని, మన బుజ్జన్న గారి జ్ఞాపకార్థంగా కూడా మనం ఇది వేళ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ పెద్దలు అందరూ సహకారాలు అందించారు. చక్కగా అందరూ వచ్చి పాల్గొని తోడ్పడ్డారు. స్థానిక 35వ డివిజన్ పవర్పేట గేటు దగ్గర చరణ్ ప్రసాద్ ఈ ఇద్దరు అనేటువంటి అన్నదమ్ములు చాలా కాలంగా ఇక్కడే ఉంటూ అమ్మవారి జాతర, నూకాలమ్మ తల్లి జాతర జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ రోజున అమ్మవారికి ఒక ప్రజా ఉపయోగకరమైనటువంటి ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలంపుతో ఇద్దరు అన్నదమ్ములు కలిసి మన స్వర్గీయ బడేటి కోటరామారావు బుజ్జి గారి జ్ఞాపకార్థం వారి తమ్ములు అలాగే శాసనసభ్యులైనటువంటి బడేటి రాధాకృష్ణయ్య చంటి గారి చేతుల మీదుగా ఈరోజు మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి 35వ డివిజన్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నూకాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై అందజేసి రాష్ట్రంతో పాటు నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా ఆకాంక్షించారు. శుక్రవారం నూకాలమ్మ అమ్మవారి 45వ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ ఆశీస్సులు పొందారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు ఆలయ కమిటీ అధ్యక్షులు దావాల రంగారావు ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. దండం పెట్టుకుని నడాలి అమ్మా, నడాలి. అమ్మా నడాలమ్మా, లైన్ ఆగింది అందుకేనమ్మా. పరమేశ్వర పరమేశ్వరి పరమేశ్వరి మహాకాళి మహాలక్ష్మి సందర్భే సేవ చేస్తారు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకి గర్ల్స్ మిడి, 359 రూపాయలకి గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకి బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్,
ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా RR పేట ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. శుక్రవారం ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్ TUC అనుబంధ విభాగ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ హాజరై కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, పార్టీ శ్రేణుల సమక్షంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే ఆవిర్భావ దినోత్సవ కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుస్తులను కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు GMR, జిల్లా అధికార ప్రతినిధి మునుల జాన్ గురునాథ్, BCCL అధ్యక్షులు నెర్సు చిరంజీవి, రాష్ట్ర SCCL జనరల్ సెక్రటరీ నోకపేయి సుధీర్ బాబు, BCCL ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ, రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యదర్శి భాస్కర్ల బాజీ, జిల్లా డాక్టర్ల వింగ్ విభాగ అధ్యక్షులు KVS రామకృష్ణ, జిల్లా దివ్యాంగుల వివాహ అధ్యక్షులు షేక్ సంయం, జిల్లా SSL అధ్యక్షులు తేరా ఆనంద్, జిల్లా RTA విభాగ అధ్యక్షులు స్టాలిన్, జిల్లా కార్యదర్శులు జనార్దన్, తులసి, బుద్దాల రాము, బత్తెన మస్తాన్రావు, సిటీ యూత్ వింగ్ అధ్యక్షులు గంటా సాయి శివప్రదీప్, సిటీ SSL ప్రెసిడెంట్ ఇనపనూరి జగదీష్, సిటీ గ్రీవెన్స్ ప్రెసిడెంట్ మద్దాల ఫణి, సిటీ ST సెల్ ప్రెసిడెంట్ దేవరకొండ నాగేశ్వరరావు, సిటీ క్రిస్టియన్ సెల్ మైనార్టీ ప్రెసిడెంట్ జేవియర్ మాస్టర్, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వింగ్ ప్రెసిడెంట్ అట్టాడ రామకృష్ణారావు తదితర ప్రముఖులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డి గారిని రాష్ట్ర ట్రేడ్ యూనియన్
అధ్యక్షుల కింద నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి మన పార్టీ కార్మిక వర్గాల గురించి ఎంతో శ్రమించి వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క సేవాఫలం కానీ వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ ఇప్పించడానికి పోరాడుతుంది. ఏలూరులో ఉన్న కార్మికులందరూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలన్నీ అందుకున్న వాళ్ళే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు. ఏలూరులో అతిపెద్ద కార్మిక వర్గం జూట్ మిల్లో ఉండేది. సుమారుగా ఏలూరులో 50 సంవత్సరాల నుంచి జూట్ మిల్లు నడుస్తా ఎంతోమంది కార్మికులు ఉపాధిగా సుమారు 8,000 నుంచి 9,000 మంది కార్మికులు అందులో జూట్ మిల్లో పనిచేసేవారు. అనుకోని రీతిలో యాజమాన్యం జూట్ మిల్ కార్మికులందరినీ రోడ్డును పడేయటం, ఆ రోడ్డును పడేసిన దానికి ఇవాళ దాకా వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం, దాని మూలన వాళ్ళందరూ ఇవాళ కూలీ నాలి చేసి బతికే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అందరూ కార్మికులంతా ఐక్యంగా ఉండండి, ఐక్యంగా ఉండి మీ హక్కులు మీరు సాధించుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ వీళ్ళ హక్కులు పోరాటానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పరిష్కరించుకోవడానికి అది రిజిస్ట్రేషన్ అయి ఉంది. కాబట్టి ఆ విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానంలో ఇవాళ కార్మికులు కూడా తదుపరి కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని అధికారంలో తీసుకురావడానికి కార్మికుల పాత్రే ప్రధాన పాత్రగా పోషించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, మనం మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ను మనం తయారు చేసుకోవాలని, మన పార్టీని అధికారంలో తీసుకురావాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పార్టీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మన మావిళ్ళపల్లి జయప్రకాష్ గారికి, అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వారు గౌతమ్ రెడ్డి గారికి, అలాగే నగర అధ్యక్షులు, మిగతా జిల్లా అధ్యక్షులు, మిగతా వాళ్ళందరూ, మిగతా నాయకులకు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, నా కార్మిక సోదరులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక మారి పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కృషి చేసి పోరాటం సాగిద్దాం. మనందరం కృషి చేసి పోరాటం సాగిద్దాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ ఎంత విధేయులు అనడానికి ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఏలూరులో ఉన్న హమాలీలందరికీ ఒక హమాలీ కాలనీ కట్టించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలతో. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆయన పెట్టిన కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం అందరం ఆ యొక్క తప్పుడు మాటలు విని మొన్న వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మనంతా జగన్మోహన్ రెడ్డి గారికి, జేపీ గారికి అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఈ కార్యక్రమాన్ని. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 86 లక్షల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో శుక్రవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 86,52,789 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 103 గ్రాముల బంగారం, 2 కేజీల 75 గ్రాముల వెండి లభించిందని, అలాగే విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఈవో మూర్తి తెలిపారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గత 3 రోజులుగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలతో పాటు మెగా రక్తదానం నిర్వహించారు. అలాగే స్థానిక థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ ప్రారంభించారు. తొలుత పుట్టినరోజు కేక్ను కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు, ప్రముఖ న్యాయవాది మంచనపల్లి శ్రీనివాస్ మరియు అసోసియేషన్ నాయకులు అరవింద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే. జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. జై జై చరణ్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. కేకా ఏంట్రా కట్ట కొట్టించమ్మా. రామ్ చరణ్ గారి 42వ జన్మదినోత్సవం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మెగా అభిమానులందరికీ, మరి దానికి ఈ ఏర్పాట్లన్నీ చేసిన అరవింద్కి, జన సైనికులకి, మరి ఈ వేదిక మీద వచ్చినటువంటి పెద్దలు నారా శేషు గారికి, మంచనపల్లి శ్రీనివాస్ గారికి, జనసేన నాయకులు కాశీ నరేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వారసత్వం అంటే రాజకీయాల్లో ఉంటుంది, లేదా వ్యాపారాల్లో ఉంటుంది, లేదా వాళ్ళ సినిమాల్లో కూడా వారసత్వాలు ఉన్నాయి. కానీ చిరంజీవి గారి సేవా గుణాన్ని, ఆయన జీన్స్ని, ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయాన్ని ఎలా అయితే పిలిపిస్తున్నారో మరి అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మరి అభిమానులందరికీ కూడా చరణ్ నిలబడడం, మరి చరణ్ గారి గొప్పతనం, మరి అదంతా కూడా చిరంజీవి గారు చేసుకున్న ఆయన చేసిన మంచితనం, గొప్పతనం. మరి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఆ పై అంచులో ఉండాలని, వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటామని, అలాగే మతాలకు అతీతంగా ఏ పండగైనా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామని, అది ఈ రంజాన్ నుంచే ప్రారంభిస్తున్నామని ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ బాజీ, గాజుల బాజీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లింలకు ఖురాన్తో పాటు ఖర్జూరాలను జేపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తొలుత ముస్లిం పెద్దలు జువా కార్యక్రమం నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ముస్లిం మైనార్టీలకు వైకాపా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి అందజేసిన ఫలాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎంఆర్ జిల్లా అధికార ప్రతినిధి మున్నాల్ జాన్ గుర్నాథ్, బీసీసీఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ నోకపయ్య సుధీర్ బాబు, బీసీసీఎల్ ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ, రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యదర్శి భాస్కర్ల బాచి, జిల్లా డాక్టర్ల వింగ్ విభాగ అధ్యక్షులు కేవీఎస్ రామకృష్ణ, జిల్లా దివ్యాంగుల వివాహ అధ్యక్షులు షేక్ సమయం, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తేరా ఆనంద్, జిల్లా ఆర్టీఐ విభాగ అధ్యక్షులు స్టాలిన్, జిల్లా కార్యదర్శులు జనార్దన్, తులసి, బుద్దాల రాము, బత్తిన మస్తాన్రావు, సిటీ యూత్ వింగ్ అధ్యక్షులు గంటా సాయి శివ ప్రదీప్, సిటీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ఎనపనూరి జగదీష్, సిటీ గ్రీవెన్స్ ప్రెసిడెంట్ మద్దాల ఫణి, సిటీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ దేవరకొండ నాగేశ్వరరావు, సిటీ క్రిస్టియన్ల సెల్ మైనార్టీ ప్రెసిడెంట్ జేవీఆర్ మాస్టర్, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వింగ్ ప్రెసిడెంట్ అట్టాడ రామకృష్ణారావు, షేక్ జానీ, అక్బర్, ముస్లిం పెద్దలు మరియు తదితర ప్రముఖులు, పార్టీ సీనియర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ హిందూ ముస్లిం ఒకటే, అందరం కలిసి చేసుకునే పండగ ఏదైనా మనందరికీ పండగ అనే ఉద్దేశంతో రంజాన్ పండగని ఇక్కడ పార్టీలో అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి కలిసి చేసుకున్నామండి. మీరు ఆఫీస్లో అందరం కలుద్దామని బాజీ గారు చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. 4% రిజర్వేషన్ని
బిల్లుని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి దాన్ని ఎవరో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే విధంగా దానికి చట్టం రూపొందించారు. కాబట్టి ముస్లింలందరూ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి కృతజ్ఞతగా ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా ఉంటూ మా అందరినీ కూడా ఎంత పార్టీని కానీ మమ్మల్ని కానీ వాళ్ళ సొంత సోదరులాగా భావించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ముస్లిం సోదరులందరూ ఇదే ఐక్యత కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నాం మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అలాంటి ఐక్యత మనం పాటించాలంటే మనందరం యాగం అయ్యి పని చేస్తే ఒకరికొకరు బాగున్నది. అది భవిష్యత్తులో ముందు కూడా ఒక కలియుగ ఉంటుంది. పట్టణానికి జేపీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ ఒక రంజాన్ శుభాకాంక్షల్లోనూ ఉపవాస దినోత్సవంలో అల్లాహ్కి ప్రార్థన చేసుకుంటూ గౌరవిస్తున్నాం. అందరికీ ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు. అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. కొల్లేరు ఆపరేషన్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు పేదలు, సొసైటీలు, డీఫామ్ పట్టాదారుల ఉపాధిని కొన్ని గ్రామాల్లో దెబ్బతీసిందని, జిరాయితీ రైతులు దారుణంగా నష్టపోయారని, ముంపు కాలుష్యం సమస్య పరిష్కారం కాలేదని, కొల్లేరు పేదల జీవనోపాధికి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కొల్లేరు ప్రజల సమస్యలపై సిపిఎం ప్రజా చైతన్యయాత్ర రెండవ రోజు మండలంలోని శ్రీపర్రు, మహేశ్వరపురం, కలకూరు గ్రామాల గుండా సాగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కొల్లేరు సరస్సును 5 నుండి 3వ కాంటూరుకు కుదించాలని అన్నారు. కాలుష్యం అరికట్టాలని, నష్టపోయిన పేదలు, సొసైటీలు, డీఫామ్ పట్టాదారుల కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, నష్టపోయిన జిరాయితీ, సన్న, చిన్నకారు రైతులకు భూమికి విలువైన ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని, లోతట్టు గ్రామాల్లో రోడ్లు, వంతెనలు, చెరువులు, ఇతర ప్రజావసరాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఛానలైజేషన్ అమలు చేసి కొల్లేరుపై భూములు, బెల్ట్ గ్రామాలను ముంపు నుండి కాపాడాలని, రైతాంగం నష్టపోకుండా చూడాలని అన్నారు. రెగ్యులేటర్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో కొల్లేరు పరిధి పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, సిపిఎం నాయకులు ఎస్ సత్యనారాయణ మరియు ఆయా కొల్లేరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రచార యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా కొల్లేరు ప్రజల యొక్క దయనీయమైన పరిస్థితిని వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రధానంగా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళిన ఫలితంగా ఇక్కడున్న పక్షుల్ని, నేలని రక్షించాలనే పేరుతోటి ఇక్కడున్న చెరువుల్ని, ఇక్కడున్న ప్రజానీకాన్ని ఇక్కడి నుంచి పంపించేసే పద్ధతిలో వ్యవహారం జరుగుతూ ఉంది. ఇక్కడ పక్షులే కాదు, నేలే కాదు, ప్రజలు కూడా ఉన్నారనేది ప్రభుత్వాలు గుర్తించాలి. ఆ ప్రభుత్వాలు కోర్టుకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీన్ని 3వ కాంటూర్కి కుదిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. మోడీ గారు స్వయంగా భీమవరంలో కూడా ప్రకటించారు. ఆ హామీలు ఇంతవరకు కూడా చట్టరూపంలోకి రాకపోవటం, అలాగే కోర్టులోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లీడ్ అయ్యి ప్రజల తరపున వాదనలు వినిపించే ప్రయత్నం చేయకపోవటం వలన అక్కడ ప్రజలకి కొల్లేరు ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అందులో ఇంప్లీడ్ అయ్యి ప్రజల తరపున వాదన వినిపించాలని, అలాగే 120G1 రద్దు చేయాలని చెప్పేసి, అలాగే వీళ్ళకి శాశ్వత పరిష్కారం 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కి కుదించి తద్వారా కొల్లేరు ప్రజల్ని ఆదుకునేటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాల్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇందు నిమిత్తం రేపు కలెక్టర్ గారిని కలిసి కొల్లేరు ప్రజలతోటి సామూహిక రాయబారం నిర్వహిస్తా ఉన్నాం. దీనికి కొల్లేరు ప్రజానీకం అందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.